హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఉల్లిపాయ ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. అది ఎగ్ బుర్జీ అంటారు కదా, అది ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ఇప్పుడు దీనికి మనం 4 ఈ సైజు ఉల్లిపాయలను అయితే తీసుకున్నాను అనమాట. ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా పైన తొక్క అయితే మనము వీడియోలో చూపించినట్టుగా తీసేసుకుందాము. తర్వాత ఎగ్ బుర్జీని ఈ విధంగా నిలువుగా కాకుండా ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా అడ్డంగా అయితే మనము కట్ చేసుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో అయితే మనము ఈ ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు 4 ఉల్లిపాయలు తీసుకున్నాం కదా, దానికి ఈ 3 గుడ్లు అయితే మనము తీసుకుందాం అన్నమాట. తర్వాత పొయ్యి వెలిగించి దాని మీద చిన్న బాండీ అయితే మనము దాని మీద అయితే పెట్టేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు బాండీ బాగా వేడైపోయింది. దీంట్లో ఈ స్పూన్తో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే నేను వేస్తున్నాను. ఆయిల్ తక్కువ ఉంటే అస్సలు బాగోదు, అందుకనే ఆయిల్ కొద్దిగా ఎక్కువనే వేస్తున్నాను అనమాట. ఆయిల్ కూడా బాగా వేడైపోయింది. దీంట్లో కొద్దిగా జీలకర్ర అనేది యాడ్ చేస్తున్నాను. మిగతా ఇంగ్రీడియంట్స్ అసలు వేయకూడదు, బాగోదు అసలు. తర్వాత మనకు జీలకర్ర కూడా బాగా వేడైపోయింది. దీంట్లోనే మనం ఇందాక కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా బాగా వేసేసి ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా స్పూన్తో అయితే మనము బాగా తిప్పేసుకోవాలన్నమాట. దాంట్లో బాగా ఉడుకుతాయి ఈ విధంగా తిప్పేసుకోవడం వలన. తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత మనకు చూస్తే గోల్డెన్ బ్రౌన్ కలర్, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి. దాంట్లో కొద్దిగా పసుపు అనేది మనమైతే యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా పసుపు యాడ్ చేసుకున్న తర్వాత నేను చూపించినట్టుగా ఇలా తిప్పేయాలన్నమాట. తర్వాత తిప్పేసిన తర్వాత ఒక 1 మినిట్ తర్వాత పసుపు కూడా ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ల ఉప్పు అనేది దీంట్లో అయితే మనము యాడ్ చేద్దాము. యాడ్ చేసి మళ్ళీ తర్వాత స్పూన్తో అయితే ఈ విధంగా మనం తిప్పేసుకుందాము. ఇలా తిప్పేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది మనకు బాగా అయితే రావడం అయితే మనకు జరుగుతుందన్నమాట. తర్వాత దీంట్లోకి మనము 1.5 టేబుల్ స్పూన్ల కారం అయితే వేస్తున్నాను. కొద్దిగా కారం ఎక్కువ ఉంటే ఉల్లిపాయ, కారము ఇవన్నీ ఎక్కువ ఉండడం వల్ల మనకు టేస్ట్ అనేది బాగా అయితే మనకు వస్తుంది. ఈ విధంగా 2 మినిట్స్ తర్వాత చూస్తే కారం కూడా బాగా అయితే మనకు ఉడికిపోయింది. చూడండి, పైకి అయితే ఆయిల్ అనేది మనకు తేలుతుందన్నమాట. ఇప్పుడు ఆయిల్ తేలింది కదా, ఆయిల్ తేలిన తర్వాత ఇందాక మనం చూపించాం కదా ఎగ్స్ అనేది మనం దీంట్లో ఈ విధంగా కట్ చేసుకొని ఈ విధంగా అయితే మనం పోసుకుందాము. పోసేసుకున్న తర్వాత 3 ఎగ్స్ని కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఈ విధంగా గరిటెతో ఆ ఆయిల్లో మొత్తం ఎగ్ పట్టే విధంగా ఈ విధంగా అయితే మనము తిప్పేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలోనే మనము ఒక 1.5 మినిట్ వరకు ఈ విధంగా కుక్ చేసుకోవాలన్నమాట. కుక్ చేసుకున్న తర్వాత చూసారు కదా, ఒక 1.5 మినిట్ తర్వాత ఈ విధంగా ఎగ్ కర్రీ అనేది మనకు రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ రెసిపీ. మీరు కూడా ఇంట్లోనే